ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షావల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. వీలైతే మీరు కూడా బైబిల్ తెరిచి గమనించండి. ఇది దావీదు రాసిన కీర్తన. కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు వెళ్తున్న అనుభవాలను, ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. ఈయన ఊరి మీద తిరిగే 4 కాళ్ళు ఉన్న కుక్కల గురించి కాదని చెప్పుకుంటా, 2 కాళ్ళు ఉన్న కుక్క గురించి ఏమన్నాడు ఇక్కడ? కుక్కల బలం అంట. ఒక కుక్క కాదు, అనేకమైనవి మనం ఇక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే మనుషులే కుక్కలుగా ఈయన మీద మరుగుతూ మాట్లాడుతూ బాధిస్తున్న అనుభవాల్లో ఈ మాట పలుకుతున్నాడు. కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గర్జించ సింహమైన అపవాది దుష్టులైన మనుషులను ప్రేరేపించి అలాగా అతను కలిగిన పరిచర్యను మృంగాలని, ఆరోగ్యాన్ని మృంగాలని, ఆర్థిక పరిస్థితులు మృంగాలని, వారు కట్టుకున్న గృహాన్ని మృంగాలని, పలు విధాలుగా అతనికి సంబంధించిన వ్యాపారాన్ని మృంగాలని, పిల్లల్ని మృంగాలని, పలు విధాలుగా మృంగాలని చూస్తున్న ఆ సింహపు నోట నుండి నన్ను తప్పించయ్యా, కుక్కల బలం నుండి నన్ను తప్పించమని, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చింది. గురుపోతులు అంటే అండి, ఆ గురుపోతు దానికి అసలు భయం ఉన్నది, లెక్కలేంత అన్నమాట. అది పవర్తో పొడుస్తూ ఉంటుంది. కొమ్ము అనేది గర్వానికి సూచన. బైబిల్లో నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును, భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నీవు తెగనరికి వేసి ఉన్నావు ఉంటుంది బైబిల్లో. కనుక కొమ్ము గర్వానికి, ఘనతకి సూచన. ఈ గర్వించి ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయంట? భక్తులను వచ్చి పొడుస్తూ ఉన్నాయి. అందుకని దావీదు ఇక్కడ ఏమంటున్నారంటే, గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నా. సింహపు నోటును రక్షించాడు, గురుపోతుల కొమ్ములను రక్షించి కుక్కల బలము నుండి తప్పించాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ నిర్గమకాండం 11వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరినూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులు మహాఘోష పుట్టి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి. హల్లెలూయా. చూసారండి, అంతవరకు నోటుకొచ్చినట్టుగా మురిగారు, అంతవరకు హింసించారు, బాధించారు, కఠినమైన దాష్యం చేయించుకున్నారు. దేవుడు శిక్ష విధించినప్పుడు, పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు తొలిపిల్ల మగపిల్లలందరినీ అందరినీ మరి ఆ ఏట్లో పాడేసి చంపేశారు. నైలు నదిలో విడిచిపెట్టమన్నారు. ఆడపిల్ల అయితే బ్రతకనన్నారు. దానికి తీర్పు, ఆ శాపం ఏమొచ్చిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో మొదలుకొని ఆ దేశంలో ఉన్న ఖైదీ తొలిచూలి పిల్లలందరినీ, పశువుల తొలిచూలన్నింటినీ కూడా దేవుడు హతం చేశాడు, తీర్పు తీర్చాడు. అప్పుడు ఆ శిక్ష వచ్చాక అంతవరకు బంధించి, నిర్బంధించి, కోర్టులో నిర్బంధించి, పోలీస్ స్టేషన్లో నిర్బంధించి, ఆర్థికంగా నిర్బంధించి, నీ పరిచర్యను నిర్బంధించి, నీ కుటుంబాన్ని నిర్బంధించి, నీ పిల్లల్ని నిర్బంధించి, నిన్ను ఎదరికెళ్ళనివ్వకుండా ఆటంకపడుతున్న వారి పరిస్థితులన్నీ దేవుడు శిక్ష విధించి పనిష్మెంట్ ఇచ్చాక, ఆ శాపానికి ప్రతిదండన న్యాయ తీర్పు తీర్చాక, వారి నోట నుండి వారే, బాబోయ్ మా మధ్యలో నుండి మీరు వెళ్ళిపోండి, మీ పరిచర్య, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి ఫరో అతని సేవకులు పిలిచి దండం పెట్టి చెప్పారంట. అందుకని అటువంటి పరిస్థితులు ఫరో కఠినం పరుచుకునే హృదయాన్ని వీరిని తరుముకుంటూ పలు విధాలుగా శోధిస్తూ, బాధిస్తూ, వేధిస్తూ వచ్చిన ఈ ఫరో
వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. కనుక ఈ 11 అధ్యాయం, నిర్గమాకాండం 11 అధ్యాయం 7-8 వచనాలు నేను చెబుతున్నాను. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీదనైనా ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఒక కుక్క కూడా ఇశ్రాయేలు ప్రజల మీద, పశువుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలు కలిగిన దేని మీద, ఇశ్రాయేలు మీద ఒక కుక్క కూడా నాలుక ఆడించదంటండి. ఆడించలేదు వారు ఐగుప్తుల నుండి బయలు వెళ్ళినప్పుడు. మనం కూడా ఐగుప్తు అనుభవం నుంచి బయటకు వెళ్ళినప్పుడు అంతవరకు ఫరో అతని సైన్యం మురిగారు, బాధించారు, కొట్టారు, హింసించారు. మరి వీరిని పలు విధాలుగా హింస పెట్టారు. దేవుని ప్రతిదండన ఎప్పుడైతే వచ్చిందో వారి మీద ఒక కుక్క కూడా నాలుక ఆడించలేదు. అంటే వీరు అంతవరకు నాలుక ఆడించిన వాళ్ళు నోరు మూసుకుని మీరు మా మధ్యలో నుండి వెళ్ళిపోండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల్ని వేరు చేసాడు దేవుడు. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలు ఎవరి మీద నేను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అంతవరకు ఆడించారండి. నాలుక నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు, నోటుకు వచ్చినట్లుగా నిందించారు. ఎప్పుడైతే దేవుని కఠిన శిక్ష వచ్చిందో నోరు అదుపులో పెట్టుకున్నారు, భయపడ్డారు. మీరు మా మధ్యలో వెళ్ళిపోండి అని చెప్పేసి ఐగుప్తుల్ని దేవుని ప్రజల్ని దేవుడు వేరుపరిచాడు. లోకంలో ఉన్న మనల్ని కూడా ఆయన ప్రియమైన బిడ్డలను వేరు చేస్తాడు. మందిరానికి వెళ్ళొచ్చు, లోక సంబంధమైన అనుభవాలు, ఆచారాలు, నామకార్థతలో జీవించవచ్చు. వారిని యథార్థమైన దేవుని బిడ్డలను వేరు చేస్తారు దేవుడు. కనుక ఇంతవరకు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పరిచర్య మీద, నీ పిల్లల మీద, నీ వ్యాపారం మీద, నీ ఆస్తిపాస్తుల మీద, నీ కలిగిన దేని మీదైనా కుక్కలుగా మురిగారేమో, నోరు అదుపులో పెట్టుకోకుండా నీ హింసించి బాధించారేమో, వేదన పడుతున్నావేమో దావీదులాగా. నా దేవుడు ఇది మొదలుకొని కుక్కల బలం నుండి నిన్ను విడిపించి, సింహపు నోట నుండి నిన్ను నన్ను తప్పించి, గురుపోతుల కొమ్ముల్లో నుండి మనల్ని రక్షించి దేవుడు దీవించేటువంటి గొప్ప విడుదల, ఫరో నుండి అతని సైన్యం నుండి ఇశ్రాయేలును వేరు చేసినట్లుగా ఒక కుక్క కూడా వారి మీద నోరు ఆడించకుండా నోరు మూసుకుని పడినట్లుగా చేసేటట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. సింహపు నోట నుండి, గురుపోతుల కొమ్ముల నుండి, కుక్కల బలము నుండి విడిపించే దేవుడు ప్రభు. ఒక కుక్క కూడా వారి మీద నాలుక ఆడించకుండా, వారు కలిగిన దేని మీద నోరు పారేసుకోకుండా మీరు వారిని కంట్రోల్ చేసి ప్రతిదండను విధించినట్లుగా బిడ్డల జీవితాల్లో గొప్ప విడుదల దయచేయండి. ఏ ఏ విషయాల్లో ఫరో అతని సైన్యం నిర్బంధించారు వాటన్నిటి నుండి మీరు విడిపించి నాయన ఇశ్రాయేలుని నేను విడిపించి నడిపించినట్లుగా నీ బిడ్డలను కూడా మీరు విడిపించి నడిపించి ద్రాక్షవల్లి స్వరం వింటున్న బిడ్డలందరినీ గొప్ప విడుదలనిచ్చి ఆశీర్వదించి నడిపించి మహిమ తెచ్చుకున్న లోకంలో ఉన్న ప్రత్యేకపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.